ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్ లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేను ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 lane రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 lane రోడ్ చేసినప్పుడు ఇక్కడ కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు గాని ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని నాకు తెలియజేస్తాం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికి చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు. ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది. పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించచ్చని ఇక్కడ